అర్జునుడని కర్ణుడికి తెలియదు, కర్ణుడని అర్జునుడికి తెలుసు. కానీ యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు ఎవరన్నది చూడరు కదా. అవతలవాడు తనని గెలిచేసే దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నప్పుడు ఓడించేయగలగాలి కదా. ఓడించేస్తే అర్జునుడిని కర్ణుడు గెలిచినట్టు. కానీ కర్ణుడు గెలవలేకపోయాడు అనుకోండి, బలం ఎవరిది ఎక్కువ అని తెలిసిపోతుంది, అర్జునుడిది. అలా ఎందుకు ఎక్కువైపోయి ఉండాలి? ఆయన నరుడు కనుక, ఈయన సహస్ర కవచుడు కనుక. ఆ బలం అలాగే ఎందుకు నిలబడాలి? ధర్మం వైపే అర్జునుడు ఉంటే అలాగే నిలబడుతుంది, పెరుగుతుంది. ఈయన అధర్మంతో నిష్కారణంగా అంటకాగిపోయాడు ఏ కారణానికైనా. కాబట్టి ఈయన బలం ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గడం ఏ రూపంలో తగ్గుతుంది? మరి సాధన చేత పెరగాలి, కానీ ఎందుకు తగ్గుతుంది? శాపముల చేత తగ్గిపోతుంది. అంటే కాలము కలిసి రాదు, ప్రయత్నం ఉంటుంది, కాలము కలిసి రాదు. కాలము కలిసి రావాలి,